భక్తులను పశువుల దొడ్లో తోసేసినట్లు పార్కులో తోసేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారాయన. ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్పై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. ఎస్పీని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మొత్తం చంద్రబాబు, లోకేష్ మనుషులతో నిండిపోయిందన్నారు. టీటీడీ పెద్దలందరూ డేవిడ్ సేవలో కంటే చంద్రబాబు సేవలో తరిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. దర్శించుకోవటానికి వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బంధుల దొడ్డిలో తోసినట్టు ఒక పార్కులో తోసేస్తారండి. అప్పటికి దాదాపు 10 గంటల పాటు వాళ్ల మలమూత్రాలకు కూడా పోవటానికి వీలు లేకుండా చేసేసి, వాళ్ల కనీసం తాగటానికి నీళ్లు కూడా లేకుండా చేసి, ఒక్కసారిగా క్యూ లైన్లలోకి వదిలేయటం. ఆ తొక్కిసలాటలో 6 మంది మరణించటం, 51 మంది. అది కేవలం ఒక చోటనే జరిగినటువంటి విషయం కూడా కాదు. విష్ణు నివాసం దగ్గర జరిగినటువంటి సంఘటనలో మరొక వ్యక్తి కూడా మరణించినారు. మిగతా చాలా చోట్ల తొక్కిసలాటలతోనే జరిగింది. ఎవరు బాధ్యులు? బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ బాధ్యత తీసుకోవాలా? ఆయన ఏదో తూతూ సమీక్ష చేసి అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణమైన ఈవో, కొండ మీద అడిషనల్ ఈవో, కలెక్టర్ వీళ్ల మీద చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి, ఆ కింది స్థాయి అధికారులనిద్దరిని సస్పెండ్ చేసి, ఆయన సమీక్ష చేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి మీడియాలో కూడా ఏ రకంగానూ కూడా ఆ తర్వాత తిరుమలలో ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేశారు. ఎంత దారుణం! బిఆర్ నాయుడు గారు ఒక ఛానల్ నడుపుకుంటున్నటువంటి వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్ను చేశారు. ఆయన చాలా ఇష్టంతో స్వీకరించినాడు. కానీ ఆలయ చరిత్ర మీద, ఆలయ వైశిష్ట్యత మీద, ఆలయం యొక్క గొప్పతనం మీద, కేవలం భగవంతుని మీద భక్తి ఉండటం ఒక్కటే భూమిక కాదు. నిర్వహణ, సామాజిక బాధ్యత, ఆలయం పట్ల చిత్తశుద్ధి, ఆలయ చరిత్ర, సాంప్రదాయాల పట్ల గౌరవము, సాంప్రదాయాలంటే ఏంటో తెలుసుకోవటము, ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే అది ఈవో కావచ్చును. ఇంకా అడిషనల్ ఈవోని గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన వెంకటేశ్వర స్వామి సేవలో కంటే పూర్తిగా చంద్రబాబు సేవలో తలమునకలైపోయిండాడు. లోకేష్ గారి అనుచరులనిద్దరినీ ఆయన ఛాంబర్లో ప్రత్యేకంగా కుర్చీలు వేసి మరి దర్శనాలు వీఐపీలకందరికీ కూడా చంద్రబాబు గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటివన్నీ జరుపుకుంటూ ఉండటం తప్ప ఇంకొక కార్యక్రమమే లేదు అడిషనల్ ఈవోకి.